హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్ గా పవర్ స్టార్ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి మార్షల్ ఆర్ట్స్ కి సంబంధించి ఒక అవార్డు రావడం మనం చూసాం. సో దానిపైన అటు వైసీపీ దగ్గర నుంచి రెండు ప్రధానమైన విమర్శలు వినిపించాయి. సో ఆ విమర్శలకు సంబంధించి ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. వారిని అడిగి అసలు ఏంటి ఈ విమర్శలు, వీటికి సమాధానం ఏం చెప్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే ఆదిత్య. సో సార్, అరుదైన గంట పవన్ కళ్యాణ్ గారికి లభించడం మనం చూసాము. సో మార్షల్ ఆర్ట్స్ కు సంబంధించి ఒక అవార్డే వచ్చేసింది. అయితే దీనిపైన వైసీపీ ఏ విధంగా మాట్లాడుతుందంటే, ఒక విమర్శ ఏంటంటే ఈ అవార్డు పాత బస్సులో తీసుకున్నారు, ఆ గెటప్స్ అవన్నిటిని పెట్టేసి ఏదో వెటకారంగా పెట్టడం మనం చూసాం. అదొక విమర్శ. రెండోది రోజా గారు చేశారు, తిరుమల మెట్లే ఎక్కలేని వారికి ఈ అవార్డు ఏంటి అని చెప్పేసి. సో ఈ రెండు విమర్శలకు మీ సమాధానం ఏంటి సార్? అంటే ఇప్పుడు తెలిసిన వాడికి చెప్పొచ్చు, తెలియని వాడికి చెప్పొచ్చు. తెలిసి తెలియని వాళ్ళకి ఏం చెప్తామని అనుకుంటారు. మీకు ఒక సామెత ఉంది తెలుగులో, గార్ధబాలకేమీ తెలుసు గంధపు చెక్కల వాసన అని. అంటే మోయడం తప్ప గాడిదలకి ఆ చెక్క అది ఎంత విలువైనది, ఎంత సువాసన కలిగింది, ఎంత విలువైందా అనే విషయం తెలియదు. అంటే మూర్ఖులకు ఉత్తమమైన వ్యక్తుల విలువ తెలియదు అనేది దాని అర్థం, సారాంశం. సో ఇవాళ నన్ను అడిగితే వీళ్ళందరూ గాడిదలు అంటారు. నేను సాక్షి పత్రిక అట్లే రాసింది, ఒక పత్రిక ఎవరైనా రాస్తారండి అట్లా, నాకు అర్థం కాదు. కనీసం ముందు వెనక ఆలోచించి కాస్త రీసెర్చ్ చేయరా? రీసెర్చ్ చేయకుండా ఒక ఆర్టికల్ రాసేస్తారు. ఎంత కోపం ఉండండి మీకు పవన్ కళ్యాణ్ మీద, ఎంత దుగ్ధం ఉండనివ్వండి. మీ నాయకుడు అంటే పబ్జీ ఆడుకుంటాడు, 6 అయిన తర్వాత పబ్జీ ఆడుకుంటాడు, అందరూ పబ్జీ ఆడుకుంటారు అనుకుంటారా? కాదు కదా. మార్షల్ ఆర్ట్స్లో పవన్ కళ్యాణ్ గారు ఒక రేంజ్ ఉన్న వ్యక్తి. ఇవాళ కాదు, ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి సినిమా అప్పుడే ఆయన మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని వాటిని బయట కూడా ప్రదర్శించిన వ్యక్తి. మీరు పెట్టండి, జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి లారీ కింద వేళ్ళు పెట్టమనండి, కారు కింద లారీ కింద చేయలేడు కదా. సో పైన బండలు కొట్టించుకున్నాడు, పగలు కొట్టించుకున్నాడు. ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు హీజ్ ఎ ప్రొఫెషనల్, కరాటేలో ప్రొఫెషనల్ ఆయన, కాబట్టి ఆయనకి అవార్డు ఇచ్చారు. టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అని ఇచ్చారు, 5th డాన్ అని ఇచ్చారు. కెంజుట్సు అనే ఒక సమురాయ్ యుద్ధ విద్యలో ప్రవేశం కల్పించారు ఆయన. ఆ యుద్ధ విద్యలో ప్రవేశం కల్పించాలంటే మీకు చాలా క్వాలిఫికేషన్స్ ఉండాలి. సో అందులో ప్రవేశం పొందడం అనే ఇట్ సెల్ఫ్ ఏ సర్టిఫికేట్. ఇవన్నీ తెలియని బెర్రిబావుగల వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఈ రాష్ట్రానికి ఎందుకు రా అనిపిస్తుంది నాకు. ఒక్కళ్ళకన్నా కొంచెం బుర్ర ఉందా, తలకాయలో ఏమైనా గుజ్జుందా? ఎవడికి లేదు. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా మాట్లాడతారు. సరే, ఒక విమర్శ మాట్లాడుకుందాం. మెట్లెక్కలేని వాళ్ళకి ఈ అవార్డు ఎట్టించడానికి ఆయనే మార్షల్ ఆర్ట్స్ చేస్తారు. తిరుమల మెట్లెక్కినప్పుడు కొంచెం ఆపసోపాలు పడ్డాడు అనేసి వీళ్ళంతా ట్రోల్ చేస్తూ ఉంటారు కదా. అప్పుడు ఆయన 11 రోజుల పాటు ఉపవాస దీక్షలు ఉన్నాడు. ఒక్కరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఉపవాస దీక్ష చేసి ఒక మెట్లెక్కమనండి, అప్పుడు తెలుస్తుంది ఆయనకి. 11 రోజులు ఉపవాస దీక్ష ఉండి మెట్లెక్కితే ఆయాసం రాకే వస్తుంది. ఎంత ఆరోగ్యవంతుడైనా, ఎంత మార్షల్ ఆర్ట్స్ చేసిన వాడైనా 11 రోజులు ఉపవాసం చేసిన తర్వాత మెట్లెక్కడానికి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? సో దిక్కుమాలిన విమర్శలు చేసేవాళ్ళు దిక్కుమాలిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా. సమాజానికి వీళ్ళ వల్ల ఏమైనా అవసరం ఉందా? కనీసం ఏమైనా ఉపయోగం ఉంది సమాజానికి వీళ్ళ వల్ల? నష్టం ఉంది వీళ్ళ వల్ల. వేస్ట్ పీపుల్ వీళ్ళంతా కూడా. చెత్త అంటారు కదా, చెత్త బుట్టలో వేయాల్సిన మనుషులు వీళ్ళంతా. లేకపోతే వాడు ఇంకొరెవరో మాట్లాడతారు, ఇదేదో పాత బస్తీలో తాయిత్రమ్మేవాడి దగ్గర తెచ్చుకున్నాడు. నీకు తెలుసా తాయిత్రమ్మేవాడి దగ్గర తెచ్చుకున్నాడని? అతని పేరు కొట్టు, గూగుల్లో వస్తుంది. అతను జీవితం మొత్తం కూడా మార్షల్ ఆర్ట్స్కి అంకితం చేసిన మాస్టర్. అతను రకరకాలు ఉంటాయి. ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ ఉంది, ఉస్మాన్ యూనివర్సిటీ ఉంది. విశేషంగా కృషి చేసిన వాళ్ళకి తీసుకెళ్లి డాక్టరేట్ ఇస్తాయి. ఆంధ్ర యూనివర్సిటీ ఎందుకు ఇచ్చింది బొక్క అని అంటామా? అనం కదా. ఆంధ్ర యూనివర్సిటీ అనేది వాళ్ళు గౌరవం ఇచ్చారు. ఒక డాక్టరేట్ ఇచ్చి మీరు విశేష సేవలు అందించారండి అని. పవన్ కళ్యాణ్ గారు విశేష సేవలు అందించట్లేదా? ఇవాళ మార్షల్ ఆర్ట్స్లో మీరు మొదటి సినిమా నుంచి తమ్ముడు కావచ్చు, మధ్య మధ్యలో వచ్చిన కొన్ని సినిమాలు జానీ కావచ్చు, ఆ తర్వాత మొన్న ఓజీ కావచ్చు, ప్రతి సినిమాలో మార్షల్ ఆర్ట్స్ గురించి ఆయన ప్రస్తావించకుండా ఎక్కడ లేదు. ఏదో ఒక రూపంలో మార్షల్ ఆర్ట్స్ గురించి ప్రస్తావిస్తున్నారు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా మీరు ఊరికే ఉండొద్దు, మీరు బైకులు వేసుకుని తిరగద్దు, మీరు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోండి. జీవితంలో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం అంటే జీవితంలో ఒక క్రమశిక్షణ వస్తుంది. నా జీవితంలో వచ్చింది క్రమశిక్షణ, ఒక పట్టుదల, క్రమశిక్షణ, ఒక లైఫ్ పట్ల ఒక అంబిషన్.
వస్తాయి మనకి, కాబట్టి మీరు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోండి అని అందరినీ ఆయన ప్రోత్సహిస్తున్నారు కదా. సో పైగా ఈ మధ్య అన్నది మాట ఏంటంటే దీనికి సంబంధించి ఒక అకాడమీ పెడదాం అనుకుంటున్నాను నేను, అందరికీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నేర్పిద్దామని అనుకుంటున్నాను అని కూడా చెప్పారు. మార్షల్ ఆర్ట్స్కి ఈ లాస్ట్ తరంలో విశేషమైన ప్రాచుర్యం కల్పించింది సుమన్ గారు. ఈ తరంలో నెక్స్ట్ తరంలో సుమన్ గారు తర్వాత తరంలో అంటే చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, ఆ తరంలో సుమన్ గారు మార్షల్ ఆర్ట్స్, సుమన్ గారు, భానుచంద్ర గారు ప్రాచుర్యం తీసుకొచ్చారు మార్షల్ ఆర్ట్స్కి. ఈ తరంలో పవన్ కళ్యాణ్ గారు మార్షల్ ఆర్ట్స్కి విపరీతమైన విశేషమైన ప్రాచుర్యం తీసుకొచ్చారు. ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఆయనకి ఈ అవార్డులు ఇస్తున్నారు. ఒక దశ వరకు మనం రోజు ప్రాక్టీస్ చేస్తుంటే వచ్చే అవార్డు ఒకటి ఉంటుంది ఆదిత్య. మనం ప్రాక్టీస్ చేయకపోయినా మనం దానికోసం మనం చేసే శ్రమ ఉంటుంది కదా, దానికి ప్రాచుర్యం కల్పించడానికి మనం పడే ఒక తాపత్రయం ఉంటుంది. దీనివల్ల మన సీనియారిటీ, మనం చేసే కార్యక్రమాల వల్ల గౌరవార్థం అది గౌరవార్థం 5th డాన్ ఇచ్చారు ఆయనకి. టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అని ఇచ్చారు ఆయనకి. ఇవాళ కూడా 53-54 ఏళ్ల వయసులో మీకు ఓజీ సినిమాలో రకరకాల విద్యల్ని ఆయన క్యారెక్టరే మార్షల్ ఆర్ట్స్ నేర్పించే క్యారెక్టర్ ఆయన తీసుకున్నారు, యుద్ధ విద్యను నేర్పించేదానికి. మరి అటువంటిప్పుడు ఆయనకి ఇవ్వటంలో తప్పే ఉంది. నేను చాలా మందితో మాట్లాడాను, చాలా మంది పెద్ద పెద్ద కరాటే మాస్టర్స్తో మాట్లాడాను. చెంప చెళ్ళుమని కొడుతున్నారు వాళ్ళు. ఒక్కొక్కడిని ఎవడైతే మాట్లాడాడో వాడు నా ముందు తీసుకురండి సార్, ఒక్కొక్కడిని వాయిస్తాం సార్ అంటున్నారు. కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడు ఆయన పొట్టు తిడుతున్నాడు వీళ్ళందరినీ. మా కరాటేను అవమానిస్తున్నారు వీళ్ళందరూ, మా విద్యను అవమానిస్తున్నారు. మాకు ఆయన దేవుళ్ళు అంటాడు, మా విద్యలో ఆయన ముందుకు తీసుకెళ్ళిన ఆయన దేవుళ్ళు అంటాడు, ఆయన అవమానిస్తాడు. లక్ష్మి అండ్ తర్వాత రవి అని కొన్ని లక్షల మందికి శిక్షణ ఇచ్చారు వాళ్ళు. ఇవాళ కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళతో టైఅప్ అయి శిక్షణ ఇప్పిస్తుంది, తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళతో టైఅప్ అయి శిక్షణ ఇప్పిస్తుంది. కొన్ని వేల మంది పోలీస్ ఆఫీసర్లు, ఎస్పీలు, డిఎస్పీలు, ఆ స్థాయి వాళ్ళకి, ఐపీఎస్ వాళ్ళకి కరాటేలో శిక్షణ ఇస్తారు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ఈ రకంగా అవమానించడం అంటే మా కరాటే విద్యను అవమానించడమే వాళ్ళు అని బాధపడుతున్నారు. ఓకే. సో వీళ్ళకేం తెలుసు అండి, పందికేం తెలుసు పన్నీరు వాసన అని. పందులు సందులలో పందుల వలె అంటారు కదా శ్రీశ్రీ గారు. అట్లాంటి నీచమైన నికృష్టమైన బతుకులు వీళ్ళవి. వీళ్ళకేం తెలుసు పవన్ కళ్యాణ్ గారు గొప్పతనం. మనం గొప్పగా చూడాలి, అది వ్యక్తిగతమైన అంశం. అది మీకు రాజకీయాలు అయినట్టు పడకపోతే మీరు రాజకీయాల గురించి మాట్లాడండి, సిద్ధాంతపరంగా మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారు అడవి తల్లి బాటలో 900 కిలోమీటర్లకు రోడ్లు వేయించారు అంటే వేయించారా లేదా చూడండి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కరెంటు లేని తండాలకు కరెంట్ ఇప్పించాడో లేదో చూడండి. ఇప్పించలేదు అనుకోండి, ఇప్పించానన్నావు కదా, ఇప్పించలేదు చూడవయ్యా అనండి. సిద్ధాంతపరమైన విమర్శలు చేయండి. మీరు మనుషులైతే మీరు తినేది అశుద్ధం కాదు అనుకుంటే మీరు సిద్ధాంతపరమైన విమర్శలు చేయండి, ప్రజలకు చెప్పండి. మీరు మెడికల్ కాలేజ్ గురించి చేశారు, ఎస్, సిద్ధాంతపరమైన విమర్శ స్వాగతించాలి, మాట్లాడుకోవాలి, డిబేట్ జరగాల. లులు మాల్క్ అనే దానికి మీరు ఏదో కోట్ల రూపాయల భూమిని కట్టబెడతారు, సిద్ధాంతపరమైన విమర్శ, చర్చ జరగాల. ఇలాంటి వాళ్ళకి చర్చ జరిగితే ప్రజలకు ఉపయోగం కదా. పవన్ కళ్యాణ్ ఎక్కడ తెచ్చుకోవడం, తాయెత్తలు అమ్ముకునే వాడి దగ్గర తెచ్చుకో, సిగ్గుందా వీళ్ళకి? ఏమైనా చూసారా? కనీసం అధ్యయనం చేశారు రాసే ముందు? రెడీ ఫుడ్స్. చాలా బాధ అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళని చూస్తుంటే. సమాజానికి చీడపురుగు వీళ్ళంతా. పవన్ కళ్యాణ్ గారు 100కి 1000% అర్హుడు. ఆయన అందరిలో స్ఫూర్తి నింపుతున్నాడు. ఈ వయసులో కూడా ఇన్ని అవార్డులు పొందుతున్నానంటే జీవితం మొత్తం కూడా ఆయన మార్షల్ ఆర్ట్స్కి అంకితం చేశాడు. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడే అర్హత వీళ్ళెవ్వరికీ లేదు. ఆదిత్య. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.